అంటాడు. ఆయన ఏం మాట్లాడు, ముందు ఆయన ఖాళీ చేసే పనిలో ఉంటాడు. ఈ ఖాళీ చేస్తుంటే కుయ్యో మర్రో కుయ్యో మర్రో. ఎందుకు చేశాడు ఖాళీ? ఏం ఆశించి చేశాడు అంటే, నిన్ను ఆయన తన మహిమతో నింపాలనుకున్నాడు, నిన్ను మహిమపరచాలనుకున్నాడు, నీ ద్వారా ఆయన మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. నేనైతే నాయన ఏకాంతంగా పోయి చాలాసార్లు నాలాంటోడు ఒకడు బతికుంటాం అవసరం అంటావా? నాకై నేను పోతే నరకానికి పోతాను, ప్రాణం తీసుకుంటే ఆత్మహత్య ద్వారా నా ప్రాణం నువ్వు తీసుకోవచ్చు కదా దేవా అని ప్రార్థన చేశా. నన్ను చంపు నాయనా, నా ప్రాణం తీసుకో, నా వల్ల కాదు ఈ బాధలని ప్రార్థన చేశా. ఈరోజు ఏడుస్తూ మొత్తుకుంటూ గందరగోళం అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాధలు తట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక, ఇబ్బందులు పడలేక, ప్రాణం పోతేనన్నా బాగుండు దేవుడా అని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. డోంట్ వరీ తమ్ముడు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, నిజమైన దేవుడిని నమ్ముకున్నావు సోదరి. భయపడవద్దు, కృంగిపోవద్దు. ఏ అవమానం వస్తుంది, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు నాకు చాలా అవమానంగా ఉంది అని నువ్వు అన్నావు అనుకో, నీలో ఇంకా ఏముంది? అహం ఉంది. ఆ అహం అవమానాన్ని తట్టుకోలేకపోతుంది. అహం విరిగిపోయిందనుకో, అవమానం కూడా నీకు నొప్పి అనిపించదు. అర్థమైందో లేదో? మరి అర్థమైందో లేదో? ఏదైనా మనకి ఎదురయ్యే వాటికి మనం స్పందిస్తున్నాం చూడు, ఆ స్పందనలు మనలో ఏమున్నాయో మనకు బయలుపరుస్తాయి. అవతలి వాడు కించపరిచి మనల్ని మాట్లాడినప్పుడు మనకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకుండా మనం ప్రశాంతంగా ముందుకు సాగామనుకో, మనలో అహం విరిగిపోయినట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు, చెప్పు, ఇంకోసారి చెప్పు. అహం మనలో సజీవంగా ఉందనుకో, ఎవరు ఇంత మాట అన్నా సరే విలవిలవిలవిలాడిపోతాం. కూడు తినం, నీళ్లు తాగం. ఏమైందంటే ఫలానోడు ఇలా అన్నాడు, ఫలానోడు ఇలా అన్నాడు. ఎవరి నాయన వాడి సౌండ్ చూడు ఎట్ట కొడుతుంది ఇక్కడికి. దేవునికి స్తోత్రం. పిల్లలు బెస్ట్ స్పీకర్లు అండి. ఎక్కడొచ్చాగాం, వాడు నన్ను ఇలా అన్నాడు, వాడు నన్ను ఇలా అన్నాడు, నన్ను అంటాడా, నన్ను అంటాడు అంటే ఏముంది ఇక్కడ? ఏముంది? యా, అది విరిగిపోయినోడు పట్టించుకుంటాడా? దావీదుని తిడుతున్నాడు షిమి, ఛీ పా, దుర్మార్గుడా, దుర్మార్గుడా, తగిన శాస్తి జరిగింది నీకు. సౌలు రాజుకు నువ్వు చేసిన దుర్మార్గానికి నీకు న్యాయం జరిగింది. ఎవరికి దుర్మార్గం చేశారు? సౌలు దావీదుకు దుర్మార్గం చేశాడా, దావీదు సౌలుకు దుర్మార్గం చేశాడా? నిజం మనకు తెలుసు, చెప్పండి. సౌలే దావీదుకి ఇస్తానన్న వాగ్దానాలు ఇవ్వకుండా దుర్మార్గం చేశాడు. కానీ ఈడొచ్చి అంటాడు, దావీదు కష్టాలు రావటం చూసి ఎవరు? ఈ షిమీగాడు. ఇట్లాంటి షిమీలు ఉంటారు మనకు కూడా. హలో, ఇట్లాంటి షిమీలు ఉంటారు మనకి. మనం బాగున్నప్పుడు మేము గుటకలు మింగుతూ ఉంటారు, మనం బాధల్లోకి వచ్చామనుకో అప్పుడు వేస్తారు కాట్లు. మనం ఇబ్బందులు పాలవుతాం చూడు, అప్పుడు వేస్తుంటారు కాట్లు. అర్థమైందా? దావీదు అహంకారి కాదు, అహం విరిగినోడు దావీదు. ఛీ పో అని దావీదు మీద రాళ్ళు రువి దుమ్మెత్తిపోసి శాపాలు పెట్టి తిడతంటే యోవాబు, అబీషై ఇద్దరు దావీదు దగ్గరికి పోయి, రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన షిమిగాడు అనేసి మాట్లాడుతుంటే, నువ్వు పడటానికి నీకు మనసు ఉందేవి కానీ మా వల్ల కావట్లా, నువ్వు అనో చేరబోయి వాడి తల తీసి నీ కాళ్ళ దగ్గర పెడతాను. వెంటనే దావీదు ఏమన్నాడు? ఇందాకటి నుంచి అదే చూస్తున్నాను రా, ఎవడు స్పందించట్లేదేందని. ఇప్పుడు స్పందించారు, ఇంకా నన్ను అడుగుతారేంట్రా? పోయి వాడిని చిక్కించుకొని కొట్టేనాడు తల అన్లా. సెరూయా కుమారులారా, నా సోదరి సంతానమా, నాతో మీకెందుకు, వానితో మీకెందుకురా? వానిని శపింపనీయుడి, వాడిని అననీయండ్రా, వాడిని అవమానపరచనీయండ్రా. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవు ఇవ్వని ఎడలా నన్ను శపించి వాడు బతుకుతాడ్రా? నా దేవుడు బతకనిస్తాడ్రా వాడిని? ఈరోజు వాడు అన్నేసి మాటలంటే నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే తప్పు వాడిది కాదు, ఆయనది కాదురా.
నేను మంచోడిని కాదు, నేను దుర్మార్గునిరా, నేను పాపిని, నాకు ఇది న్యాయమే. ఎందుకంటే నేను ఆయన గాయపరిచా, ఆయనకి నచ్చని పని చేశాను. నేను ఒక నిరపరాధిని చంపి, ఒక నిరపరాధి హత్యా నేరాన్ని మూటగట్టుకున్న దుర్మార్గుండ్రా నేను. వాక్యం తెలియనోడిని కాదు, ధర్మశాస్త్రం ఎరగనోడిని కాదు. నాకు వాక్యం తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. దీవారాత్రాలు చదివినోడిని, చదవండర్రా అని మీలాంటి వాళ్ళకి బోధించినోడిని. కానీ నేను ఇలాంటి కార్యం చేశాను. ఒక నిరపరాధి రక్తాన్ని మూటగట్టుకున్నాను రా నేను. దావీదు హృదయ బాధ అది. నాకు దేవుడు తగిన శాస్త్ర చేశాడు రా, నాకు ఇది న్యాయమే. తిట్టనియండి రా, తిట్టనియండిరా, శపించనియండి రా. దేవుడు సెలవియ్యకుండా ఎవడ్రా నన్నని బతికేది. ఒక రాత్రి తెల్లవారేసరికి తెచ్చాడు కదరా నాబాలు. నేను దావీదుకు సాయం చేయనట్లు దావీదు ఎవడు అన్నందుకు చచ్చిపోయాడు కదరా. ఒక్కరోజు రాత్రి తెల్లవారేసరికి మొత్తాడు కదరా నా దేవుడు నన్ను ఎవడు అన్నందుకు. మరి ఇన్నేసి మాట్లాడంటే బతికున్నాడంటే కారణం ఆయనే సెలవిచ్చాడు రా దావీదును శపించమని. ఎందుకు? దావీదు మంచోడు కాదు. ఒరే మీ రాజు మంచోడు కాదురా, మీ రాజు మంచోడు కాదు, తిట్టనియండిరా. అహం విరిగిపోయింది. ఇప్పుడు ఆ అవమానాలు, ఆ దూషణలు కూడా దావీదుని గాయపరచట్లేదు కదా, ఇది న్యాయమే అనిపిస్తున్నాయి. చివర్లో అంటాడు, వాడు తిడతా ఉంటే, వాడు అట్ట శాపాలు పెడతా ఉంటే నా మీద నా దేవుడికి కోపం పోయి మళ్ళా ప్రేమ పుట్టే ఛాన్స్ ఉందిరా, మళ్ళా దయగలిగే ఛాన్స్ ఉందిరా. వాడిని తిట్టనియండిరా, వాళ్ళని అవమానపరచనియండిరా. వాళ్ళు అవమానపరుస్తూ ఉంటే ఆయన బిడ్డనైన నన్ను, తన ప్రియమైన బిడ్డనైన నన్ను వాళ్ళు ఇట్లా దూషిస్తా, ద్వేషిస్తా, చండాలంగా మాట్లాడుతూ అవమానపరుస్తూ ఉంటే నా దేవుడికి ఒకవేళ నా మీద కనికరం వస్తే ఏం జరిగిందో తెలుసా? మళ్ళా తీసుకెళ్ళి నన్ను సింహాసనం ఎక్కిస్తాడా. నేను తిరిగి సింహాసనం ఎక్కునట్లు వారిని తిట్టనియండి, తిట్టే వాళ్ళని తిట్టనియండి, ప్రచారం చేసుకునే వాళ్ళు చేసుకొనియండి, దూషించే వాళ్ళని దూషించనియండి. నాకేమి ఇబ్బంది లేదు, నాకేమి అహం నొచ్చుకోవట్లా. నా అహం విరిగిపోయింది. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. మీరెందుకురా నాకు వచ్చే ధన్యత పోగొడతారు? వాడు ఫ్రీగా తిట్టి పెడుతుంటే నన్ను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? అవతలి వాడు ఒక మాట అన్నప్పుడు మనం గాయపడిపోతున్నామంటే మనలో అహం ఇంకా విరగలేదని అర్థం. అహం విరిగితే మనలో స్పందన ఉండదు. ఓకే దేవా, న్యాయమే, వాడు నన్ను తిట్టాడంటే న్యాయమే, అన్నాడంటే న్యాయమే, యోగ్యురాలనే అన్నీ అనుమతించి మనం ఖాళీ అయ్యామో లేదో చూసుకుంటాడు ఆయన. పక్క అన్నిటిని అనుమతించి ఖాళీ అయ్యామో లేదో చూసుకుంటాడు. అయిపోయిందిరా, అన్నీ విరిగిపోయినాయి, వీడికి మొత్తం ఖాళీ అయిపోయాడు అనుకుంటే అప్పుడు నింపుతాడు తన మహిమ, తన కార్యాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన ఎడల గొప్ప కార్యములు జరిగించి ఆయన మహిమ పొందినట్లు, మన దీన స్థితిని తిరిగి నార్మల్ స్థితికి దేవుడు తీసుకొచ్చినప్పుడు చూచిన వారు విశ్వసించినట్లు ఖాళీ చేయాలా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారు? మరి ఖాళీ చేస్తుంటే అల్లాడిపోతారే, సణుక్కొని కొనుక్కొని సావో బతుకో అనుకుంటారే, సావన్న రావట్లేదు అనుకుంటారే. వద్దు, ఖాళీ చేయనియండి దేవుడిని. దేవా నీ దాసురాలనయ్యా, నీ దాసుడినయ్యా, కానీ అయ్యా నీవు నేల మట్టుకు తగ్గించబడుటను జనం చూడాలి. తిరిగి నిన్ను దేవుడు ఆశీర్వదించి హెచ్చించినప్పుడు ఆ నవ్విన నోళ్ళు వెళ్ళబెట్టాలి. జరగాల లేదా? ఎంతమందికి నిరీక్షణ ఉంది? ఎంతమందిలో ఇంకా విశ్వాసం బతికుంది? ఇప్పుడు నిన్ను నేల మట్టుకు తగ్గించినోడు అక్కడే కూర్చోబెడతాడా, లేవనెత్తుతాడా?
పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఎక్కడి నుండి? నేల నుండి దీనులను దరిద్రులను పైకెత్తువాడు, అక్కడి నుండి లేవనెత్తువాడు. అక్కడ కూర్చోబెట్టడు, ఖచ్చితంగా లేవనెత్తుతాడు, లేవనెత్తి స్థిరపరుస్తాడు.